దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య భవన్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు. ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మరో 10 కార్యాలయాల భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ నూతన భవనాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఆధునీకరించడం, పరిపాలన సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్మించారు. ये प्रधानमंत्री के आधुनिक कुशल ఢిల్లీలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా సామర్థ్యం, ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి కర్తవ్య భవన్ రూపొందించబడింది. ఇందులో హోం వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాలు, గ్రామీణ అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డిఓపిటి, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఇంతవరకు వేర్వేరు భవనాల్లో ఉన్న మంత్రిత్వ శాఖలు ఒకే చోటకు వచ్చాయి. అలాగే ఈ కొత్త సచివాలయంలో అన్ని శాఖల కార్యాలయాలు, కేంద్ర మంత్రుల ఛాంబర్లు ఉండనున్నాయి. దీంతో అధికారులపై ఒత్తిడి తగ్గుతుంది. तो प्रधानमंत्री नरेंद्र मोदी ने कर्तव्य पथ स्थित कर्तव्य भवन